వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక తెలంగాణ రాష్ట్ర గీతం కీరవాణితో పాడించడంపై తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ అభ్యంతరం తెలిపింది. తెలంగాణలో ఎందరో కవులు, సంగీత దర్శకులు ఉన్నప్పటికీ పక్క రాష్ట్రం మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించడాన్ని అసోసియేషన్ తప్పుపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక తప్పిదం చేయొద్దని కోరింది. పక్క రాష్ట్రం వారితో పాట పాడించి రేవంత్ రెడ్డి తెలంగాణ కళాకారుల్ని అవమానించారని విమర్శించింది. తెలంగాణ కళాకారుల్ని రేవంత్ రెడ్డి అవకాశాలు ఇవ్వాలని అసోసియేషన్ కోరింది. తెలంగాణ పిల్లలతో ఒక బృందం గానంగా పాటను పాడించి విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. మన రాష్ట్ర గీతాన్ని మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతంలా ఆదరణ పొందేలా చేయాలని కోరింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే ఇందులో అందశ్రీ రచించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని కూడా రాష్ట్ర గీతంగా ఇప్పటికే ప్రకటించింది. ఈ యొక్క పాటను కూడా విడుదల చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ఇటు తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ సంబంధించిన వారు కూడా సీఎం ముఖ్యమంత్రికి వినతి పత్రం కూడా తెలియజేశారు. అయితే అందశ్రీ రచించినటువంటి జయ జయ తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించినందుకు కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ కళాకారులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే గత 10 ఏళ్లలో కూడా ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా తెలంగాణ గీతాన్ని కూడా చెప్పలేదు. అయితే తెలంగాణ రాకముందే ఇటు అందశ్రీ రచించినటువంటి జయ జయ తెలంగాణ కూడా పాట కూడా చాలా వరకు ప్రావీణ్యం పొందింది. తెలంగాణ ఉద్యమంలో అంటే మెయిన్ గా మలిదశ ఉద్యమంలో కూడా అందరిని కూడా తొలగించింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు అందశ్రీ కూడా సముచిత స్థానం కల్పించాలని కూడా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ భావించింది. అందులో భాగంగానే ఇటు జయ జయ తెలంగాణ గీతాన్ని కూడా రాష్ట్ర గీతం కూడా కొద్ది రోజుల క్రితం ఇటు కేబినెట్ భేటీలో కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే దీనికి సంబంధించినటువంటి విడుదల పాట విడుదలకు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే దీనిపై కూడా ఇటు తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ సంబంధించిన కూడా గర్వపడుతున్నట్టుగా గొప్పగా చెప్పారు. అయితే గత 10 ఏళ్ల పాటు క్రితం తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటనలు అందిస్తే ఎంతో బాగుండేది, కానీ అలా జరగకపోవడం దురదృష్టం. అయితే ఇప్పుడు అందశ్రీ రచించి ఉన్నటువంటి ఒక జయ జయ తెలంగాణ గీతాన్ని ఇటు ఆంధ్రకు సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి సంగీతం అందించడం పట్ల కూడా చరిత్రాత్మక తప్పిదం అవుతుందని కూడా తెలియజేస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డికి వీళ్ళు ఒక లేఖను కూడా రాయడం జరిగింది ఇటు తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్స్ వారు. అయితే ఈ పాట కొందరు తెలంగాణ రాజకీయ నాయకుల కబంధాస్తాలు అప్పట్లో నలిగిపోయిందని, అయితే మళ్ళీ దీనివల్ల పుట్టిన పురుడు పోసుకుందని కూడా శుభతరణం కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అయితే అన్ని బాగానే ఉన్నా ఇంత గొప్ప పాటని సంగీత దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణికి అందించడం పట్ల కూడా ఇటు వీళ్ళైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ అస్తిత్వం కోసం తెలియంది కాదని, అయితే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుసని, అయితే మన ఉద్యోగాలు మనకే రావాలని, మన అవకాశాలు మనకే కావాలనే నిదానంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఆ సమయంలో సకల జనుల సహకారంతోనే ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇంతటి ఖ్యాతిని కూడా సాధించింది. అయితే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడడం ఏంటని కూడా వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే పక్క రాష్ట్రాల వాళ్ళు ఈ పాటను సంగీతాన్ని అందించడం ఏంటని కూడా ఇటు తెలంగాణ కళాకారులు అవలంబించడం అవుతుందని కూడా గుర్తించాలని కూడా ఇటు తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ వారి కళాకారులు కూడా కోరుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తే 3 రోజుల క్రితం ఈ నెల 22న కూడా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీస్ లోని తన నివాసానికి ఇటు అందశ్రీతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విజేత ఇటు కీరవాణి కూడా పిలిపించుకున్నారు. అయితే అందశ్రీ రచించినటువంటి పాటను యాజ్ టీజ్ గా అలాగే విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 6 నిమిషాల నిర్వీడితో కూడా ఈ పాట కూడా సిద్ధమైపోయింది ఇప్పటికే. ఎందుకంటే గత ఇటు తెలంగాణ ఉద్యమాల సమయంలో కానీ అందరిని కూడా ఉరితీర్చిన పాట. అయితే గత బీఆర్ఎస్ పాలనలో ఇటు జయ జయ తెలంగాణ పాటను కూడా
బీఆర్ఎస్ గవర్నమెంట్ విస్మరించిన నేపథ్యంలో ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు అందశ్రీకి సంస్థానం కల్పించడంతో పాటు ఇటు జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఈ నేపథ్యం దీనికి సంబంధించి కూడా ఏర్పాటు జరుగుతుంది. అయితే ఈ యొక్క పాటకు ఇటు రాసినటువంటి అందశ్రీకి సముచిత స్థానం ఇవ్వడంతో పాటు మరోవైపు ఇటు మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి ఎంచుకోవడం పట్లనే ఇటు తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ సంబంధించిన వాళ్లకు ఈ మ్యూజిక్ సంబంధించి ఇస్తే బాగుంటుందని కూడా తన అభిప్రాయం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వివాదాలకు దూరంగా చరిత్ర నిలిచిపోయే విధంగా తెలంగాణ పిల్లలతో ఒక బృందం గానంగా పాడించి విడుదల చేస్తే బాగుంటుందని కూడా ఇటు తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ వారు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వినతి అందించారు. మరోవైపు ఇటు మా తెలుగు తల్లికి మల్లెపూదన్న అనే గీతంలా గౌరవించబడుతున్న కూడా తమ అభిప్రాయం కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంటే మెయిన్ గా వీళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, అంటే తెలంగాణ సంబంధించిన వారికి మాత్రమే మ్యూజిక్ కి సంబంధించి పై ఇస్తే బాగుంటుందని కూడా ఇటు తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ వారు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కళాకారులు కూడా కోరుతున్నారు. అయితే గత ఏళ్ల పాటు అంటే 10 ఏళ్ల పాటు ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల పేరుతో నివేస్తున్నారు కాబట్టి తెలంగాణ వారికి ఈ యొక్క మ్యూజిక్ చేసే విధంగా చేస్తే బాగుంటుందని కూడా తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ వారు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మరి సమాలోచిస్తారనిపై కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి పనులు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 3 రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి కూడా పిలిపించుకొని ఇటు అందశ్రీతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా పిలిపించుకొని దీనికి సంబంధించి మ్యూజిక్ చేయాలని కూడా ఆయనకు చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా సన్మానించారు. కాబట్టి ఈ రోజు ఇటు తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణిని ఎంచుకోవడం పట్ల కూడా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆలోచించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఆంధ్రకు వ్యక్తికి సంబంధించిన వ్యక్తికి ఈ యొక్క మ్యూజిక్ సంబంధించిన విషయంలో మాత్రం ఇవ్వడంపై కూడా కొంతమంది తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ సంబంధించిన కళాకారులు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారికే ఈ యొక్క పాటలకు సంబంధించిన మ్యూజిక్ చేసేందుకు కూడా అవకాశం కల్పించాలని కూడా వీళ్ళు కళాకారులు అయితే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి, ఇంకా దాదాపుగా ఇంకొక 1 వీక్ టైం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి ఆయన నిర్ణయం తీసుకుంటారా లేదనిపై కూడా చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా, ఎందుకంటే తెలంగాణ ఏర్పడ ముందు నుంచి కూడా ఈ పాటకు మంచి పేరుంది కాబట్టి ఈ నేపథ్యంలో అందశ్రీ రాసినటువంటి పాటకు సంస్థానం కల్పించాలని కూడా తెలంగాణ సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్లకే ఈ యొక్క అవకాశం కల్పించాలని కూడా ఇటు తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.